యూరియా సరిగ్గా దొరుకుతలేదని రైతులు రోడ్డెక్కుతున్న ముచ్చట్లు మన జోర్దార్ వార్తలలో చెప్పుకుంటూనే ఉన్నాం కదా. అయినా కూడా సర్కార్లు మాత్రం రైతులకు సరిపడినంత యూరియాను అదునుకు అందియలేకపోతున్నాయి. కానీ సీఎం చంద్రబాబు సార్ మాత్రం యూరియా కావాల్సినంత దొరుకుతుంది కానీ యూరియా ఎక్కువ వేస్తే ఆ పంటలు కొనే దిక్కు లేకుండా అవుతుందని కొత్త బాంబు వెలిసిండు. మరి ముచ్చటేదో పూరా కరుచుకుందాం పాండ్రుల్లా. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత ఉంది కానీ యూరియా ఎక్కువ వేస్తే మీరు పండించిన పంట కొనేవాడు లేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విన్నారు కదా ఖుద్దు సీఎం చంద్రబాబు సారే ఏం చెప్పిండనేది. రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడినంత యూరియా ఉన్నదట. కాకుంటే పంటలకు యూరియా ఎక్కువ వేస్తే ఆ పంటను కొనేటోళ్లే లేరట. కాబట్టి రైతులు యూరియా ఎక్కువ వేయద్దు, అనవసరంగా పంట అమ్ముడు పోక ఇబ్బంది పడద్దని చెప్పకనే చెప్తున్నాడు అన్నట్టు. మార్కాపురం పోయిన సీఎం చంద్రబాబు సారు ఇట్లా మాట్లాడిండి. అలా ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారేమో రైతులు పండించిన పంటను మొత్తం కొనలేము, సెంటర్ సర్కారు ఎంతైతే పంట కొంటామని చెప్తుందో అంతవరకే కొంటాం గానీ మొత్తం పంటలు మాత్రం కొనలేమని కరాఖండిగా చెప్పిండు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఏమో యూరియా ఎక్కువ వేసిన పంటలను ఎవ్వరు కొనరని చెప్తున్నాడు. అంటే మొత్తానికైతే రైతులు ఎరువులు ఎక్కువ వాడద్దు, ఎక్కువ పంటలు వండియద్దని చెప్తున్నట్టే ఉన్నదని కొంతమంది రైతులు గరానికి వస్తున్నారు. దేశంలో ఎవ్వరికి లేని కొర్రీలు ఒక రైతులకే ఎందుకు పెడుతున్నాయి సర్కార్లు? ఓదిక్కేమో రైతులను రాజులను చేస్తామని చెప్తుంటారు, మళ్ళీ ఇప్పుడు అదే లీడర్లు రైతులను అడ్డిరిసే ముచ్చట్లు చెప్తున్నారు. నాయకులకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే రైతులు బాగుపడేటట్టు పంటలు ఎట్లా వండియాలో వ్యవసాయ అధికారులతో చెప్పిపియాలే. అన్ని పంటలకు గిట్టుబాటు ధర దక్కేటట్టు చూడాలే. అట్లనే అకాల వర్షాలు చేయంగానో కరువులు చేయంగానో నష్టపోయే పరిస్థితి సర్కారే ఆదుకునే ఉపాయం చెయ్యాలే గాని ఇట్లా లేనిపోని అన్ని రైతుల మెడకు చుట్టి సర్కార్లే రైతుల ఉరిపోయొద్దని ఒక్క తీరుగా అడుగుతున్నారు అన్నదాతలు. ఈ సర్కార్లు రైతులను రాజులను చేసుడు అయ్యే పని కాదు గాని కనీసం 2 పూటలు తినేటట్టన్నా బతకనిస్తే మాకు అదే 10,000 అని ఇంకొందరు రైతులు అంటున్నారు. చూడాలి మరి రేపట్ల రైతులకు పాయిదాయే నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటాయో లేకుంటే వాళ్ళ మానాన్న వాళ్ళు బతకని అని ఇడిచిపెడతారో.